దేవుని సేవకులు ఖచ్చితమైన వాక్యాన్ని చెప్తూ అపోస్తుల బోధన చెప్తూ వారు ఇంధనాన్ని వేస్తుంటే కొంతమంది ఆ మంటను వారు రేపుతుంటే కొంతమంది నీళ్లు చల్లేసేటువంటి వాక్యం తెలియక సరైనటువంటి వ్యాపార ధోరణిలో దేవుని యొక్క సేవను తీసుకెళ్తూ దేవునికి అవమానకరంగా మారుతున్నటువంటి వారు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయగలుగుతాం? సంఘాన్ని ప్రిపేర్ చేయగలుగుతాం, వాక్యాన్ని చెప్పగలుగుతాం, కానీ వారిని పర్సనల్గా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ రోజున ప్రార్థించాలి, అయ్యా ఈ యొక్క సమాజంలో సంఘాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క అబద్ధ బోధలు, కలిపి చెరిపిడి సువార్తలు, యెజబెలు బోధలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే నికోలాతు బోధలు, ఈ బోధలు నాయన ప్రభు సంఘము చక్కగా వాక్యం మీద నిలబడాలయ్యా. సంఘం వాక్యము చేత వారి జీవితాలను కట్టుకోవాలి. యవనస్తులు మారాలయ్యా. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రాకారాలు పడిపోయినాయి, భక్తి అనే ప్రాకారాలు కూలిపోయినాయి. చాలా మంది యవనస్తుల రోజున ప్రార్థన జీవితం లేదు. సమయం రాగానే టెలిఫోన్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా, టెలిఫోన్లో రీల్స్ చూసుకోవడం, అసభ్యమైనటువంటి వీడియోలు చూసేటువంటి అలవాట్లోకి మారిపోయారు అందరూ కూడా.